యమున వచ్చి కలుస్తుంది. ఉత్తర దక్షిణాలుగా ప్రవహిస్తున్న గంగా నది దక్షిణ పశ్చిమంగా ప్రవహిస్తున్న యమునా నదితో కలుస్తుంది. యమునా నది తన సహోదరి గంగా నదితో కలవటంతో తన ప్రయాణం ముగిసినట్లు భావిస్తుంది. ఇక్కడే సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అనటానికి రుజువులున్నాయి. గంగా, యమున, సరస్వతి ఈ మూడు పవిత్ర నదుల కలయికనే త్రివేణి సంగమం అంటారు. సరస్వతి నది ప్రత్యక్షంగా ఇక్కడ కనిపించదు. ప్రయాగను తీర్థరాజం అన్నారు, అంటే అన్ని తీర్థాలకి రాజు అని. ప్రతిష్టాన్పూర్లో నెలకొని ఉన్న మరో ప్రసిద్ధ క్షేత్రం స్కంద్ కుంభ్. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైన నదిగా చెప్తారు. అడుగడుగు ఆధ్యాత్మిక వికాసాన్ని ప్రోది చేసే ఈ క్షేత్రాన్ని కుంభమేళా రోజులలో సందర్శించటం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు చెప్తారు. దేశంలోని 7 ప్రముఖ తీర్థస్థలాల్లో ఇది రాజు వంటిది అంటారు. అవి కాశీ, కాంచీ, హరిద్వార్, అయోధ్య, ద్వారక, మధుర, ఉజ్జయిని. గంగా, యమున నదీ ప్రవాహం మొత్తం ప్రయాగను 3 భాగాలుగా విభజించింది. ఈ మూడింటిని అగ్నిస్వరూపంగా, యజ్ఞదేవిగా భావిస్తారు. గంగా, యమున మధ్య భాగాన్ని ప్రత్యాగ్ని అని అంటారు. గంగ తరువాతి భాగాన్ని ఆవామి అగ్ని అంటారు. ఇది ప్రతిష్టాన్పూర్ ప్రాంతం. యమున తరువాత ఉన్న ప్రదేశం దక్షిణాగ్ని. ఈ 3 అగ్ని ప్రదేశాలలో ఒక్కో రోజు నిద్ర చేయటం వల్ల యజ్ఞఫలం లభిస్తుందని అగ్నిపురాణంలో చెప్పబడింది. ఇక్కడికి చేరటానికి ఎక్కువ భాగం పశ్చిమం వైపు ప్రయాణించాలి. దేశంలోని 2 ముఖ్య పట్టణాలైన ఢిల్లీ, కలకత్తాల నుండి వచ్చే రైళ్లు అలహాబాద్ మీదుగా వెళ్తాయి. బనారస్ నుండి చెన్నై వెళ్లే గంగా కావేరి ఎక్స్ప్రెస్ అలహాబాద్ నుండి వెళ్తుంది. హౌరా, బొంబాయి ఎక్స్ప్రెస్ ఇక్కడి నుండి బయలుదేరుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎన్నో రైళ్లు ఇక్కడికి వస్తూ పోతుంటాయి. అన్నీ కలిపి మొత్తం మీద అలహాబాదుకు మంచి రైలు మార్గం ఉంది. అలహాబాదులో మొత్తం 6 స్టేషన్లున్నాయి. అవి ప్రయాగ, సుకి, దురాగంజ్, అలహాబాద్ జంక్షన్, మినీ మరియు ఐజాగ్ బ్రిడ్జి. ఈ అన్ని స్టేషన్లలో రైలు ఆగుతుంది, కానీ ఎక్కువ శాతం ప్రజలు అలహాబాద్ జంక్షన్లో దిగుతారు. తూర్పు పడమరల నుండి చూస్తే దేశానికి దాదాపుగా మధ్యగా వస్తుంది అలహాబాద్. అలహాబాద్కు రోడ్డు సదుపాయం కూడా బాగా ఉంది. 2 జాతీయ రహదారులు, జాతీయ రహదారి 227 అలహాబాద్ మీదుగా వెళ్తాయి. అన్ని వైపుల నుంచి రోడ్డు మార్గం బాగుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బస్సులు మరియు ప్రైవేటు వాహనాలు ఇక్కడ తిరుగుతుంటాయి.